ఎస్ఐఆర్ మీనాక్షి వివాదంపై టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఐఆర్ వల్ల ఓట్లు తొలగిస్తే కేరళలో యూడీఎఫ్ ఎలా గెలిచింది? తెలంగాణలో పాక్, బంగ్లాదేశ్ వారికి ఓట్లున్నాయి. ఓట్ చోరీ, సీట్ చోరీ చేసేది కాంగ్రెస్సే అని రామచంద్రరావు కౌంటర్ ఇస్తున్నారు. సీట్ చోరీ చేసి నెహ్రూ, ఇందిరా ప్రధానమంత్రులయ్యారు. పౌరసత్వం రాకముందే సోనియా ఓటు వేశారు అని రామచంద్రరావు అంటున్నారు. ఓడిపోవటాలు గెలవటాలు అనేది ఒక నిర్ణయం. ఈ ప్రజా నిర్ణయాన్ని కూడా మీరు అవమానపరుస్తున్నారు. మేము కూడా ఓడిపోయినాం, మీరు ఓడిపోయారు. ఓటమి ఎందుకు ఉంటుంది? ప్రజల నిర్ణయం బట్టి ఉంటుంది ఓటమి. ఈ ఎస్ఐఆర్ చేపట్టి కాదు. హైదరాబాద్ ఓటర్ లిస్టులో, తెలంగాణ ఓటర్ లిస్టులో బంగ్లాదేశీ వాళ్ళవి, పాకిస్తానీ వాళ్ళవి, పాకిస్తాన్లో కూడా చాలామంది ఉన్నారు. దాదాపు 5,000 నుంచి 10,000 మంది ఓవర్ స్టేయింగ్ పాకిస్తాన్ ఉన్నారు హైదరాబాద్లో. వాళ్ళ పేర్లు, దాని తర్వాత వాళ్ళు సంబంధించినటువంటి ఒక ఫ్యామిలీ, వాళ్ళందరికీ మీరు ఓటర్ లిస్ట్ పేర్లు పెట్టమంటారా? సోనియా గాంధీ గారు 1980లో షీ బికేమ్ ఓటర్. అప్పుడు ఆమె భారతీయ పౌరురాలు కాదు. షీ బికేమ్ ఇండియన్ సిటిజన్ ఇన్ 1983. అంటే కాంగ్రెస్ ఇంతకన్నా దొంగ పని ఏం చేస్తారండి? ఇది ఓట్ చోరీ కాదా? వీళ్ళ ఓట్ చోరీ కాదు, ఈయన మెదడు చోరీ అయింది. వీళ్ళ ఫస్ట్ చెప్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ అందరి మెదడు చోరీ అయింది. ఓట్ చోరీ చేసిందే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీయే సీట్ చోరీ చేస్తూ ఉన్నాయి. ప్రధానమంత్రి సీట్ చోరీ చేసింది నెహ్రూ గారు కదా. అలహాబాద్ హైకోర్టు తర్వాత నేనే ప్రధానమంత్రిగా కంటిన్యూ కావాలని చోరీ చేసింది ఇందిరాగాంధీ గారు కదా. మీరు ఓట్ చోరీ గురించి మాట్లాడుతూ ఉన్నారు.